నాగబాబు గారండి నమస్కారం అండి. చెత్త వచ్చినట్టుంది. ఒకసారి టింగర్దా నా కళ్ళజోడు తీసి మాట్లాడు. దిక్కుమాల సచిన వాళ్ళు కళ్ళన్నీ నా ముఖం మీదే ఉన్నాయి. ఇక్కడ ఉన్నారా? బాబు గారు నమస్కారం అండి. నా పేరు లసీసు. అంటే ఊర్లో ఉంటే సుశీలని పిలుస్తారు. టౌన్ లోకి వచ్చాం కదా, టైల్ గా ఉండాలని తిరగేసి లసీసు అని పెట్టుకున్నామండి. ఈ ఏడాది పొద్దున్నే టౌన్ కి వచ్చాం, చిన్న పని మీద వచ్చామండి. పని అయిపోయినది కానీ బస్సు సాయంత్రం దాకా లేవంట. ఈ గ్యాప్ లో సినిమా చూసేసి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటదని చిన్న ఆవిడ వేసాం. టైం అయిపోతుంది సోకి. ఇదే బాబు ఇదే అవుతురా చేలో పాటు గుడ్డెద్దులాగా. బాబు ఇంకో టికెట్ నువ్వే ఉంచుకో. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎంత టికెట్ తీసుకెళ్ళి బ్లాక్ లో అమ్ముతున్నావా? బ్యాగ్ లో మీద అలా కనిపిస్తున్నాను ఏంటి నేను? టికెట్ కొనతే సరే దిక్కుమాలి చచ్చోడు పర్రా పర్రా అని సింపేస్తున్నాడు. నేను మాత్రం ఏడు చేస్తాను. సింపేస్తున్నాడా? ఇది ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉంది. ఒంటి మీద నగలున్నాయి. సినిమా అయిపోయి మొత్తం దొబ్బేస్తాను. ఈ సినిమా థియేటర్ లో అందరు దొంగలు ఉంటారు, మామూలు కాదు. ఓకేనా? నేను తీసుకెళ్తాను. బంగారం వేసుకోవచ్చు కదా. అయ్యా నువ్వు కూడా దొంగ మొఖం లాగే ఉన్నావు అయ్యా. అది మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్లే. అలా కూడా చింపేస్తున్నాడు. పైనుంచి కింద దాకా సీరేస్తాను ఏమనుకుంటున్నావు? అది అది డ్యూటీ. అది డ్యూటీ? అవునవును. టికెట్ చింపే డ్యూటీ ఏంటి? అలా ఉంటది. డార్లింగ్ లైట్స్ అందరూ వచ్చారు కదా, లైట్లు ఆపే. లైట్లు ఊరుగా లైట్లు ఆపేమంటే లైట్లు ఆపేస్తే థియేటర్ లోకి వచ్చిన వాళ్ళు ఎలా వస్తారు? మెట్లు గట్లు తనుకుని కింద పడిపోతారు ఏమన్నా. బాబు నువ్వు ఆర్పక లైట్లు అలాగే ఉంటాయా? లైట్లు ఆపుతావులేదా? అంటే అమ్మా లైట్లు ఆర్పితే ఎవరి పనులు చూసుకోవచ్చు కదా. పనులు చూసుకోవడానిక వచ్చింది? పనులు చూసుకోవడానిక సినిమా చూడడానిక వచ్చారు మీరు? నోరు మూసుకుని సినిమా కూర్చో. చెప్పడానికి వచ్చారు. సీట్ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవాలి. ఓరయ్యా సీట్ బాగుందా? ఖాళీ ఉంటే కూర్చో. ఒళ్ళో కాదురా, మంచి సీట్ ఎక్కడ ఖాళీ ఉంటే కూర్చోవాలా. మగవాళ్ళందరికీ అంతే, అందంగా పుట్టడమే. నేను నా సీట్ ఏట్లా లేచింది. నీ సీట్ ఏంటి? నీ సీట్ పట్టుకెళ్ళి నా సీట్ పట్టరా ఇక్కడికి. మరి అట్ట కుదురుతుంది. మాట్లాడాలి కూర్చో నువ్వు. సినిమా స్టార్ట్ అయిపోయింది. సినిమా స్టార్ట్ అయిపోయింది. బాబు ఏడు చేస్తుంటావయ్యా నువ్వు? డాబాలో చపాతీ పిండి పిసుకుతుంటాను. అర్థమైపోయింది. పిసుకడం ఆపయ్యా కొద్దిగా. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు దుమ్ము, ఒకవైపు ధూళి. ఆపండి ఆపండి. బాబు ఈ సినిమా చాలా సార్లు చూసేసాం. చూసేసిన సినిమాకి మళ్ళీ టికెట్లు అమ్ముతారేంటి? ఇది సినిమా కాదు, అడ్వర్టైజ్మెంట్. ప్రతి సినిమా ముందు చేస్తారు. చేస్తారా? చేశారు. ఇది అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతున్నానయ్యా నేను. అయ్యో ఎన్ని టికెట్లు ఖర్చు పెట్టేశాను. హీరో వచ్చేసారు. సంపురేష్ బాబు. సంపురేష్ బాబు వస్తాలే అయ్యా. సంపు సంపు. మళ్ళీ ఎవరా లైట్ అయిందా? లైట్ ఆపడా. అయ్యా నువ్వు కూర్చారా? లైట్ కాదే, నేనే సుట్ట మొక్క వెలిగించాను. థియేటర్లో సుట్ట కాల్చకూడదమ్మా. ఏం మాట్లాడకుండా అడుగుతాను. సుట్ట కాలుతుంటే వద్దంటాడు. థియేటర్లో ఇప్పుడు చుట్టూ కాలుతుంది. చుట్టూ వాసన వస్తుంది. చుట్టూ వాసన వస్తుంది. మరి చుట్ట కాలితే వాసన కాకపోతే వరలు కప్పొస్తుందా? అదన్నా నాకు తెలియదు. చుట్టూ పారేళ్ళి కూర్చో. ఏ వచ్చేసాడు మా హీరో వచ్చేసాడు.
హీరో వచ్చాడు కదా, హీరో వచ్చాడు సినిమా. హీరో వచ్చినప్పుడు నువ్వు సినిమాలు లేచి డాన్స్ చేయాలి కదా, సినిమా చూడడానికి వచ్చావు నువ్వు. హీరో చూడడానికి వచ్చావు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? చూడవా సినిమా, సినిమా చూడ. అగో హీరో వచ్చాడు చూడు. బాగుంది. అలా కాదురా, నువ్వు సినిమా చూడడానికి వచ్చావా, ఎందుకు వచ్చావు? హీరోయిన్ వచ్చింది చూడు. లైట్ ఎవరే లేదే, నువ్వు కూర్చో. ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇక్కడ. ఇంటర్వెల్ నీకు 5 నిమిషాలు బ్రేక్. ఓ ఫీల్ అయిపోతున్నాడు. నువ్వెక్కడికి వస్తున్నావురా? ఆడవాళ్ళు బాత్రూమ్ లోకి వచ్చేస్తావా అంటే ఒంటరి దాన్ని పెట్టి నా మొత్తం నాకు తెలదనుకున్నావు. ఎవరైనా దగ్గరికి వస్తే సీరెత్తానేమో అనుకుంటున్నారు. అందరూ వచ్చే లైట్లు లైట్ వాళ్ళు ఆపుకుంటారు. నువ్వు కూర్చోరు ఎందాల నుంచి కరెంట్ బిల్ వీడియో కట్టేవాళ్ళ ఫీల్ అవుతున్నాడు సినిమా థియేటర్కి. నోరు ముయ్యి. ఏది రావడం తీసుకొచ్చాడు, కుడితే అది బయట ఉందండి. కొట్టానంటే ముఖం పగిలిపోతాయి అదవా. గేదె కుడితాగలే, నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను తెచ్చుకుని. కూడి తాగుతున్నావా? కూడి తాగుతున్నా, కుడి తాగినట్టున్నది. తాగినట్టు ఉంటుంది అంటాడండి. బాగుందయ్యా, పట్టుకో. ఆడోళ్ళు వలే ఇక్కడే ఉన్నానయ్యా. ఏం చేస్తున్నావు? ఏంటది? సెల్ ఫోన్. ఫోన్ అని మాకు తెలుసు, అలా మాట్లాడతారా? సరే ఇలా మాట్లాడుకుంటాలే. అయ్యా పని అయిపోయినది టౌన్ లోని, టైంకి బస్సు లేదంటేని ఇక్కడ సినిమానికి వచ్చినాను. సినిమా అయిపోయాక వచ్చేస్తానయ్యా. సాయంత్రం చీకటోడిపోతే ఇంట్లో సంటి పిల్లలు భయపడిపోతారు. లైట్లు వెలిగించి లైట్ ఎందుకు వచ్చి మళ్ళీ లైట్ ఉండకూడదు. లైట్ ఎందుకు వస్తున్నాయి? లైట్ లేదు. అయ్యా నువ్వెందుకు అలా చచ్చిపోతున్నావు? నీ గురించి కాదు, ఇంట్లో లైట్లు వెలిగించమని చెప్పి. వేయకూడదంటే వెలిగించొద్దని చెప్తున్నానయ్యా. అలా అయితే ఓకే. భయ్యా లైట్ తీసుకో భయ్యా. చెప్తే మళ్ళీ లైట్ అన్నా ఉంటాయి. ఆహాహా ఏం సినిమా అండి. వచ్చేస్తున్నారు 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 పోలీసులు వచ్చేసారు. వీళ్ళందరూ పారిపోయేటి. సినిమా అన్నాక క్లైమాక్స్ లో పోలీసులు వస్తారు కదా, ఆ ముక్కు కూడా చెప్పడం తప్పేనా? ఏటో మా 5-6 చచ్చిన. సినిమా అయిపోయింది లేక బాబు, ఇంటికి వెళ్ళిపోతే సినిమా అయిపోయినది. చూసా. ఏడు చూసావు? మొత్తం సినిమా చూసావా? ఏది డైలాగ్ చెప్పు. నీ గురించి నా చెప్పి, నా గురించి నీ చెప్పి రేసు మొదలు పెట్టదు. రేసులు నేను అందుకుంటే రన్ అని కాదు, రెడ్ బుల్స్ దాగిన సింహాన్ని. అబ్బా ఒక్కొక్కరు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. కొంతమంది కొడితే స్టాండింగ్ లో కనబడుద్ది, కొంతమంది కొడితే సిస్టమ్ లో కనబడుద్ది. నేను కొడితే హిస్టరీలో కనబడుద్ది. మీ ఊరు వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మీ నట్టింటికి వచ్చాను. మీ ఇంటి మీద మలిసిన మేషమే అయితే రారా చూసుకుందాం. చూసి తప్ప నీ సింహం లాంటి సింహం గెడ్డను తీర్చుకుని నేను గెడ్డను తీర్చుకొని మిగతా దాని సేమ్ చెప్పేస్తున్నాడు. ఈ ఊరికి ఎంతో మంది కమిషన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సంటిగాడు వాకులు ఇక్కడే ఉంటారు. దీనికి నా రుసూపం చూపెట్టాల్సింది. ఏటన్నా? నా రుసూపం నీకు చూపెట్టాల్సిందే. స్వరూపం కాదురా, ఈ స్వరూపం. ఏదో రూపం, లాస్ట్ రూపం వచ్చింది కదా. ఉప్పు కప్పు రమ్ము రామా. ఏంటి నాగబాబు గారు, రోజా గారు చలికాలం అయిపోయింది ఆయన అనుకుతున్నా అంటే అనుకుంటున్నారా? ఇది ఆవనుకుడు కాదండి, మా ఆయన వస్తున్నాడు, మా ఆయన కోసం అనుకుతున్నాడు. వాడు మామూలు వాడు కాదండి. వాడు తెడ్డమంటే ఎడ్డమంటాడు, ఎడ్డమంటే తెడ్డమంటాడు, అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. ఆయన అదో టైప్ అండి, హిట్లర్ అండి. అంటే అమలాపురం అంటాడు, ఏంటి ఇచ్చాపురం అంటాడు. అమ్మా సౌండ్ వస్తుంది, నాన్నగారు వస్తున్నట్టున్నారే. అంతా నా ఇష్టం, బజారులో పుట్టగోచితో పచారు చేస్తా నా ఇష్టం. నడివీధిలో నవాబునై నచ్చింది చేస్తా నా ఇష్టం. ఆ పాట వేసింది మీకోసం కాదు,
నా కోసం నా ఇష్టం వచ్చినట్టు అన్ని జరగాలని ఆ పాట నేను వేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా డాన్స్ చేయాలని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారో మిమ్మల్ని అదేంటండి పైన పోస్ట్ అతను కాల్చేశారు? నేను కాల్చలేదు, వాడే నా బుల్లెట్ గడ్డొచ్చాడు. అదేంటండి ఊర్లో ఉన్న చివరి కోడిని కాల్చేశారు? నా టైం ప్రకారం ఆ కోడి 2 సెకండ్లు ఆలస్యంగా కూసింది. పంచువాలిటీ పంచువాలిటీ, ప్రాణం పోయినా పర్వాలేదు, హిట్లర్ పంచువాలిటీకి ప్రాణాలు ఇస్తాడు. సంవత్సరం నుంచి మీరు పంచువాలిటీ తప్పారు కాబట్టి మీ ఇద్దరి చేత నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేయించాలి. ఏమన్నా రోజా గారు, నా బాబు ఏమన్నా అర్థమైందా మీకు? ఆడికే అర్థం కాదు, మనకేం అర్థం అవుతుంది? భయమే. ఏంటి ఇదంతా? భయమే. అవునండి. వెరీ గుడ్, ఇలాగే మెయింటైన్ చేస్తుండండి. తెక్కరేగిందంటే కాల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నారు? నాన్నారు నాకు బొమ్మ ఏం తేలేదా నాన్నారు? తీసుకొచ్చాను. ఏం నాన్నారు? ఏంటండి వడ్డాను మెడలో వేస్తున్నారు, చాలా బాగుంది. ఇది నువ్వు అనుకున్నట్టుగా నాది వడ్డానమో, ఇది ఆట బొమ్మ కాదురా. ఏంటండి? ఇది బెల్ట్ బాంబ్. చెప్పిన పని 2 సెకండ్లు లేట్ అయినా సరే అవి పేలిపోతాయి. ఇప్పుడు నేనేం చేయాలండి? వెళ్ళి టిఫిన్ చేసుకురావు. సరే అండి, తీసుకొస్తాను. ఎంతసేపట్లో చేస్తావు? హాఫ్ అన్ అవర్ తీసుకొస్తానండి. 10 నిమిషాల్లో చేయలేవా? అదేలా సాధ్యం అండి? సాధ్యం అవుతుంది. ఎలాగంటే ఏంటండి ఇది? 1 సెకండ్ లేట్ అయినా సరే ఆ బెల్ట్ బాంబ్ పేలిపోతుంది. నేను ఊర్లో లేని సంవత్సరం రోజులు నువ్వు బాగా చదువుకున్నావా? బాగా చదివానన్నారు. అన్ని చదువుకున్నావా? అన్ని చదివానన్నారు. ఎక్కాలొచ్చా? 1 ఎక్కం దాకా వచ్చినా అన్నారు. 1 ఎక్కం దాకా? ఇది చెప్పరా. ఒక్కొక్క స్టాప్ ఇట్. ముందు నువ్వు కుర్చీ ఎక్కి చెప్పాలి. ఇప్పుడు చెప్పదు. 1 ఎక్కం చెప్పు. ఒక్కొక్కటి, ఒక 2 ఒక 3 నాన్నారు. అయ్యో అయ్యో హలో, ఒక కొడుకండి, పాపం అండి, పంచవాళ్ళ కోసం అలా చంపేస్తారండి, తప్పు కదండి ఇది. ఒక్కగానొక్క కొడుకైనా సరే 1 ఎక్కం చెప్పాల్సింది. వాడు 1 ఎక్కం చెప్పలేదంటే అందరూ సొసైటీ నా గురించి ఏమనుకుంటుంది? హిట్లర్ కొడుక్కి 1 ఎక్కం కూడా రాలేదే. ఇదిగో నాన్నారు. ఏం చేయమంటారండి ఇప్పుడు? బిర్యానీ చేసుకొస్తావా? చేసుకొస్తానండి. ఎంతసేపట్లో 20 చేసుకో? నిమిషాలు చేసుకొస్తానండి. 10 నిమిషాల్లో చేయలేవా? 10 నిమిషాలా? ఎలా సాధ్యం అండి? ఏమండి బిర్యానీ అండి ఇప్పుడు ఎలా రెడీ అయింది? దీనివల్ల అండి. రేయ్ ఇలాదా ఏంటమ్ముతున్నావు? ఏమండి మీరు ఇలా చంపుకుంటూ పోతే నాకు ఏం అర్థం కావట్లేదు, పిచ్చి వేస్తున్నాను నాకు, ప్లీజ్ అండి. అందుకే అలా పిచ్చి లేకుండా ఉండాలంటే ఇప్పుడు కావాల్సిన అయ్యో అలా కాదండి మీరు అన్నది. రొమాన్స్ అంటే అది కాదు, పిచ్చి మొహమా. బాగుందా? ఇంకా బాగుంది. నువ్వు స్కూల్కి వెళ్ళవు. థర్డ్ 2
ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ముద్దు పెట్టు. ముద్దు పెట్టమంటే ఎవరన్నా మూతితో పెడతారు, ముక్కుతో పెట్టరే. అర్థమైంది, కుక్కను కొట్టినట్టు కొడతానని చెప్పావు. ఏమండి నాకు వంట రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు వంట చేసుకుని తీసుకురండి. అలాగే చేసేస్తాను. కాఫీ కావాలి కదా? కాఫీ కూడా కావాలి. ఓకే. నాన్నరే నీకేం కావాలి నాన్న? బూస్ట్. వీడేమన్నాడో తెలుసండి? ఎంత పెద్ద పోటుగాడైనా సరే పెళ్లికి ముందే హిట్లరు, పెళ్లి అయ్యాక బట్లర్ అని చెప్పాడు. నీకు పెళ్లి వద్దురా చూద్దిగా.